ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడు అయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను కదా. మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి. మరి దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటా విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడనియు వెదుకు వారికి ఫలములిచ్చుననియు అనగా ఎవరైతే కష్టంలో శ్రమలో ఉండి మనం శ్రమలో సహాయం కొరకు వెతుకులాట చేస్తాం, అలాగే దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా మరి కష్టకాలంలో దేవుని దగ్గర ఆ శ్రమ కొరకు ఫలితము, ఆ శ్రమలు పోవడానికి జయం అనే ఫలితం కొరకు ఎదురు చూస్తాం గనక ఆ ఫలితము ఇస్తాడని నమ్ము వారికి దేవుడు అద్భుత కార్యం చేస్తారట. కాబట్టి మరి మీలో కూడా ఏముండాలి? విశ్వాసము కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన అనేక కార్యములు జరిగించును గనక ప్రభువా తండ్రి, నీవు ఉన్నావనియు వెదుకు వారికి ఫలములు ఇచ్చువాడనియు అని నమ్మవలను కదా అన్నావు. నిజమే ప్రభువా తండ్రి. ఎంతమంది కష్టాలు శ్రమలతో ఉన్నారు, నేను సంపూర్ణంగా విశ్వసించి అద్భుత కార్యాలు చూడగల భాగ్యం అనుగ్రహించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.